చదువు నవీన్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తున్నాయి. మీ అబ్బాయికి 100 మార్క్స్. థ్యాంక్ యూ రా, అవతల కొట్టేశావు. మ్యామ్, మేమిద్దరం ఇంట్లో కోచింగ్ ఇచ్చి. హలో, మొత్తం వచ్చినవే 100 మార్క్స్, ఈ గ్రేడ్. సారీ మ్యామ్, వెరీ సారీ మ్యామ్. Sharp, smart, intelligent. But scores? Really poor. Why don't you try some international school? రోజు రోజుకి దిగజారిపోతున్నాడే తప్ప ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కనపడ్డం లేదు. తనకి వెంటనే మీరు కౌన్సిలింగ్ ఇప్పిస్తే చాలా బాగుంటుంది. మా స్కూల్ నెంబర్ 2 పొజిషన్లో ఉంది. దాన్ని 1కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఓ మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. నాకెందుకో వీడికి ADHD ఉండొచ్చనిపిస్తోంది. మ్యామ్, వద్దు మ్యామ్. ప్రతి స్కూల్లోనూ వాడికి టీసీ ఇవ్వడమే కాకుండా ఓ రోగాన్ని కూడా అంటుకడుతున్నారు. మేము తీసుకెళ్లిపోతాం మ్యామ్. ఇంకా టీసీ తీసుకోలేదా నాన్న? విద్యా, విద్యా, ఓకే? ఇప్పుడే తెలిసింది. వద్దు విద్యా. అబ్బాయి ఏంటే? ఎవరైనా సరే వద్దు ప్లీజ్. ఒక్కరితోనే వేగలేకపోతున్నాం. ఇందులో ఇంకో బిడ్డ అంటే అంతే సంగతులు. తనకే మనం ఇంకా సరిగ్గా ప్లాన్ చేయలేదు విద్య. నాకు కావాలనే ఉంది. ఇప్పుడు ఏ స్కూల్లో చేర్చబోతున్నాం? ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వగానే 4 లక్షలు కట్టాలి. కానీ ఇంటర్ వరకు ఏ ఎక్స్ట్రా ఖర్చు లేదట. ఇల్లు లీజ్ లాగా ఇంటర్ అవ్వగానే 4 లక్షలు తిరిగి ఇచ్చేస్తారట. ఎలాగో కష్టపడి వాడిని అక్కడ చేర్చేసామంటే ఎంత అల్లరి చేసినా ఆ 4 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని టీసీ ఇవ్వరు. ఏమంటావు, చేర్చేద్దామా? ఓకే. అయితే ఆ ఏరియాలో మంచి అపార్ట్మెంట్ చూసుకోవచ్చు కదా. ఆల్రెడీ చూసా. ఏలినాటి అంటే ఏంటి నానా? అదేమీ లేదమ్మా, మీ అమ్మకి నాకు ఇంకో 7 ఏళ్లు చినిగి షాట్ అవుద్దట. అయితే నా ట్రౌజర్ చినగదుగా? అంటే మీదే చినిగి